అమెరికాలో లాస్ట్ డే ఈరోజు అండి. కొన్ని ఐటమ్స్ అయితే కావాలని చెప్పేసి వచ్చాము. అయితే నేను నా మీదే ప్రయోగం చేస్తున్నారు. నీకే కావాలి కాబట్టి నువ్వే పెట్టుకొని చూడు నచ్చుతుందో లేదో అని. అయితే నేను ఏది పెట్టుకొని చూసినా కూడా వాళ్ళు బాగలేదని అంటున్నారు. ఇది బాగలేదు అది బాగలేదని మార్పించి అయితే నచ్చితేనేమో తీసుకుంటాము, లేకపోతే ఆర్డర్ పెడతాం. ఆర్డర్ పెడితే మేమైతే బయలుదేరిపోయాము, రాకపోవచ్చు. కాకపోతే వదిన ఇక్కడే ఉంటారు కాబట్టి తర్వాత తీసుకొస్తుంది. మనమైతే ఇంకా ఇండియా అయితే బయలుదేరామండి. నెక్స్ట్ మనం ఇండియాలో కలుసుకుందాం. ఏమేమి తీసుకున్నాం అనేది కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలోనే. చలో, మళ్ళీ హ్యాడ్ పెడుతున్నారు, అది బాగలేదు. కదండి, మనం నెక్స్ట్ ఇండియాలో కలుసుకుందాం. నచ్చట్లా. ముందుగా అయితే మీకు ఒక విషయం అయితే చెప్పాలండి. మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది. నేను అమెరికా వెళ్ళిన 10 రోజులకే అయింది. కానీ నేను ఫేస్ టు ఫేస్ చెప్పాలని మీకు డైరెక్ట్గా, అందుకని చెప్పేసి నేను ఏ వీడియోలో చెప్పలేదు. ఈరోజు అయితే మీ ఎదురుగా కూర్చొని చెప్తున్నా. చాలా హ్యాపీగా ఉంది. అయితే కొన్ని కాపీ రైట్స్ అవి పడ్డాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. నేను అక్కడ ఉంటాను అమెరికాలో, బాగుంటాను, బాబే చూసుకున్నాడు, అవి వాడే క్లియర్ చేశాడు. అయితే ఈరోజు అమెరికాలో ఉన్నప్పుడు చెప్పా కదా, ఇండియా వెళ్ళాక చూపిస్తాను ఏమేమి కొన్నాను అన్నది. ఈరోజు అయితే నేను ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. కాకపోతే పెద్దగా ఎక్స్పెక్టేషన్ ఏమో పెట్టుకోని అవసరం లేదు. అయ్యో మామూలుగా స్మాల్ గిఫ్ట్స్ కొన్ని అయ్యో సంథింగ్ అన్నీ అయ్యో చిన్న చిన్నవి తీసుకున్నాను. అవేంటనేవి ఇప్పుడు చూపిస్తాను. తీసుకురా ఈజీ అయితే. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే ఫస్ట్ చూపించేది మీకు ఇది అక్కడ అవి ఉంటాయి, తీసుకురాపో. వాచీలని ఇవి ఇది నా కూతురు తీసుకున్న శారీ. చూడండి ఎలా ఉందో. ఏంటండి ఇది శారీ, బ్లౌజు. ఇవి నా కోడలు డైమండ్స్ అన్నమాట, చిన్నవి. నాకు చిన్నవే ఇష్టం, అందుకని చెప్పేసి ఇస్తాను. చాలా స్మాల్ చిన్న డైమండ్స్ అయితే తీసుకుంది. ఇవి నా కొడుకు వాచీలు. మనకి వాచీలు పిచ్చి అన్నమాట, పెట్టుకునేది తక్కువ, కొనేది ఎక్కువ. ఇవ్వండి ఇవి రెండు అయితే నా కొడుకు నా కోసం తీసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఇవి మాత్రం తీసుకొస్తాయి. హ్యాండ్ బ్యాగ్స్ ఒకటి, వాచీలు ఒకటి కంపల్సరీ తీసుకొస్తారు. ఇష్టం నాకు. ఎన్నోన్నా ఈజీయా హ్యాండ్ బ్యాగ్. ఇవి వద్దులేవి మందు, కొన్ని మందు. ఇవి చూపించవచ్చు చూపించకూడదు. ఇక మందు బాటిల్స్. ఇవి వచ్చి క్యాండిల్స్. అంటే మనకి ఇక్కడ మనం యూజ్ చేయాలంటే ఏమవుతుందంటే, మనం మొత్తం ఏసీ కాదు కదా, ఫ్యాన్లు వేస్తాం కాబట్టి మొత్తం పోతూ ఉంటున్నాయి, ఎక్కువగా తొందరగా అయిపోతుంది. కానీ స్మెల్ ఉంటాయి ఇవి అయితే. అసలు ఇంట్లో మనం వెలిగించుకున్నామంటే ఉంటాయి. కానీ ఇవ్వండి చిన్నవి ఎలా ఉంటాయి అన్నమాట. అంటే ఆల్మోస్ట్ అందరూ తెలిసే ఉంటుంది. బహుశా చూపిస్తున్నాను. ఓకే, మేము ఇదివరకు పెద్దది తీసుకున్నాం పోయినసారి. ఈసారి చిన్న ఇచ్చారు, క్లిప్స్ కింద కూడా ఉంటాయి అన్నట్టు. ఇది వచ్చి సోలార్ లైట్స్ అండి. మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు అన్నమాట సోలార్ లైట్స్. అవన్నీ చిన్న పార్ట్స్ లాగా వచ్చేసినాయి. తీస్తే మొత్తం అన్నీ ఎటే అయిపోతాయి. ఎందుకని చెప్పేసి అవి తీయట్లేదు. ఇవి మనకి పిచ్చి
ఫ్లేవర్ వాజుల్లో పెట్టుకునేవి కొంటా ఉంటాం. ఇవేమో ఊరికి అస్తమానం ఊడిపోతూ ఉంటాయి కదా, ఊడిపోతూ ఉంటే మళ్ళీ కొంటుంటాం. మా విజయ అన్నీ ఇస్తుంది మనకి. ఇది ఒకటి గిన్నెలు పిచ్చి ఎక్కడికైనా పోయిన షాప్లోకెల్లా ఏదో ఒకటి కొనాలన్నమాట. అందుకని చెప్పేసి తీసుకుని ఎందుకులే. ఇది వచ్చి ఎయిర్ రిమూవర్ అండి, పిల్లలకి ఎక్కువ యూజ్ అయ్యేది. దీన్ని చూపిస్తానండి. అన్నీ చూపించాలంటే చాలా టైం పడుతుందేమోనని చెప్పేసి నేను త్వరగా చూపిద్దామని. ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఫేస్ మీద పిల్లలు ఎవరైనా. దీంట్లో పెట్టేసేది. ఇది వచ్చి మనం ఇక్కడ కంఫర్ట్ వాడతాం కదా బట్టలకి, మంచి స్మెల్ రావడానికి. ఇవి అమ్మాయి వాళ్ళు ఇవి వాడుతున్నారు, బాగుంది స్మెల్ అయితే. మన కంఫర్ట్ కన్నా కూడా చాలా స్మెల్ వస్తుంది. అందుకని చెప్పేసి ఇదైతే 2 బాటిల్స్ తీసుకొచ్చాం. ఇది వచ్చి మనకి స్టిక్కు ఫోన్కి పెట్టుకోవడానికి. స్టిక్ అంతకుముందు ఒకటి ఉన్నది, పాడైపోయింది, కొంచెం లూజ్ అయ్యి అని చెప్పేసి ఇప్పుడు ఒకటి తీసుకున్నాము. ఇదొకటి, ఇది కూడా అయ్యానే 2 బాక్సులు. ఏంటి ఇది వచ్చి న్యూయార్క్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట, గుర్తుగా ఉండటం కోసం. చూడండి ఎంత బాగుందో. ఏదో జస్ట్ మనకి గుర్తుగా ఉండాలన్నమాట, ఎక్కడికన్నా వెళ్తే న్యూయార్క్ వెళ్ళామని గుర్తు ఇది ఎప్పటికైనా. ఇది బాక్స్ ఇది అది ఇంత బాక్స్ జాగ్రత్త. అదే పడిపోతాను. ఇది ఏంటి అనుకుంటున్నారా? ఇవన్నీ గిఫ్ట్స్కి ఇచ్చేయాలండి. ఏంటంటే మందు, వాసులు ఉంటారు కదా వాళ్ళది. ఇది చూపించబోతాను, నేను చూపించలేదు. ఇదైతే 4 బాక్సులు తెచ్చారు. దీంట్లో బాటిల్ అయితే మాత్రం చాలా బాగుంది, మనకి ఫ్లవర్ వాజ్ లాగా. ఇది కాస్ట్ కూడా చాలా ఎక్కువ. ఇవి 3, 4 తీసుకొచ్చారు, అందుకని చూపించట్లేదు. ఇది సారీ. ఇవి వచ్చి టీషర్ట్లు మన వాళ్ళందరికీ అలా ఒకటి. మొత్తం ఏంటంటే తీసుకుంది ఇవ్వండి. ఇవి ఒక 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 టీషర్ట్లు అనమాట. ఇవి ఇట్లా పెట్టుకోవచ్చు. ఇది స్వెటరు. అక్కడ ఏమో చలికైతే 2 షర్టులు తీసుకున్నారు సారు. ఒకటైతే వాడేసారు, ఇంకైతే తీయలేదు. ఇంకా ఏంటి ఇవ్వండి. ఇవేంటంటే సెంట్ బాటిల్స్. ఎవరికి ఏం కావాలో, ఎవరు ఎక్కువ ఏమి యూజ్ చేస్తారని దాన్ని బట్టి ఇస్తున్నారు అన్నమాట. ఇవి సెంట్ బాటిల్స్ 2. అది ఇది వచ్చేసి బ్యాటరీస్. పొలంకి వెళ్ళటానికి నైట్లో వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు కావాలి కదా బ్యాటరీ, చాలా మంచిది. పోయినసారి కూడా ఒకటే 2 తీసుకొచ్చి ఇచ్చారు పొలం వెళ్ళేవాళ్ళు. ఇవి 2. వచ్చేసి మనకు ఉపయోగపడేవి
టూల్స్. మనం యాడికి పోయినా మనవి మాత్రం మర్చిపోకూడదు. మనకి అవసరమైనవి మాత్రం ముందు మనం కొనుక్కోవాల్సిందే. మా సార్ అయితే ఇవే అక్కడ దొరకవా, ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి అన్నారు. అయినా సరే నేను కొన్నా. ఇది షవరు బాగుంటాయి అక్కడ షవర్లు, అందుకని చెప్పేసి ఒక షవర్ అయితే తీసుకున్నాం మన ఇంట్లోకి. ఇవి పర్సులు అయితే ఇంకా చాలా తీసుకున్నారు. మరి వాళ్ళు ఎక్కడున్నాయి చూడు. ఇదొక సెంట్ బాటిల్, ఆ కొడుకు కొన్నారట్టింది. ఇది లోపల పెట్టేసారు. చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇది వాళ్ళ డాడీకి. ఈ పర్సులు అయితే తీసుకోవటం ఒక 2 డజన్ దాకా తీసుకున్నాం. మరి కనిపించట్లేదు. లేవా? ఇంకా వచ్చేసి స్మాల్ గిఫ్ట్స్ కోసమని బ్రాస్లెట్ వచ్చింది, వాచ్ వచ్చింది. ఇది ఒకటైతే ఐకియాలో తీసుకున్నా, చాలా బాగుంది. ఇక్కడ మన దగ్గర చూసా కానీ, అంటే ఐకియాలోకి నేను వెళ్ళలేదు కానీ ఇక్కడ మన ఐకియాలోకి ఖమ్మంలో అయితే నాకు కనిపించలేదు. ఇది తీసుకుందాం అనుకున్నా, పోయినసారి తీసుకుందాం అనుకున్నా, ప్లేస్ లేక పోయినసారి తీసుకోలేదు. ఈసారి అయితే తీసుకున్నాను. మనం సింక్ మీద పెట్టుకుని కూడా ఇట్లా నేను వడకట్టుకునేవి బాగుంటుంది పోకోకుండా. ఇవి చెక్కలతో చేసిన గరిటెలు. ప్లక్కర్స్ బాగుంటాయి, అస్సలు పాడవు ప్లక్కర్స్. ఇంకా చెప్పేసి కొన్ని తీసుకున్నాను. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి కనిపిస్తాయి కదా, కనిపించినప్పుడు తీసుకోవటం. ఇది చూడండి, బ్యాటరీ ఎంత బాగుందో. ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు అనమాట. మనకి కరెంట్ లేకపోయినా కూడా ఇంట్లో కూడా చాలా లైట్ వస్తుంది ఛార్జింగ్ పెట్టుకొని ఉంచుకుంటే. ఇవి తీరాలి బ్యాగ్తో పాటు వచ్చిందా? ఇది చూడండి, ఇవి నా కరెంటు హెల్పర్కి. ఆయన మా దగ్గర పనిచేస్తాడు. మా ఇంట్లో చిన్న కరెంటు రిపేర్ దగ్గర నుంచి మా పొలాలలో ఎక్కడైనా సరే రిపేర్లు ఏదైనా సరే వాడికి ఫోన్ చేయడం, వాడు వెళ్ళి చేసి వస్తాడు. వాడి కోసమని వాడికి పనికొచ్చే పనిముట్లు అన్నీ ఇవన్నీ టూల్స్ ఇలాంటి వీటిని ఎలక్ట్రానిక్ టూల్స్ ఉంటాయి. అవి స్క్రూ డ్రైవర్లు, మరి ఏంటంటే చాలా ఉన్నాయి. చూడండి, బరువు అవుతుంది, చాలా బరువు అవుతుంది. చాలా ఉంటుంది, వెయిట్ అయితే చాలా ఉంది. ఇది మనమైనా ఉంది. అది ఇదే ఇవి గ్లౌజెస్, మనకు ఉపయోగపడేవి. ఇవి గ్లౌజెస్, ఇవి కూడా మనకు ఉపయోగపడేవి. బుట్టలు చూడండి ఎంత బాగున్నాయో. హార్వెస్ట్లకి ఉపయోగపడేవి. 4 సెట్ అనమాట. వచ్చి పర్సులు ఏమైనట్టు ఇవైతే తీసుకోవటం 1 డజన్ దాకా తీసుకున్నాను. మరి ఏమైనా కనిపించట్లేదు. ఇంకా ఫ్లవర్ వాజ్ అక్కడ ఉంది, స్క్రైజర్కి ఫ్లవర్ వాజ్ మన వాటర్ది. ఇంకా కొన్ని ఉన్నాయి మిస్ అయ్యి. మీరు ఏమైనట్టయి కనిపించట్లేదు. ఐటమ్స్
ఎలాగ అనిపిస్తున్నాయో నేను ఎలా చూపిస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం ఇలా కూర్చొని ఇలా చూపించటం డైరెక్ట్గా. ఇదిగోండి కొంచెం పైకి పట్టుకో. కనిపిస్తున్నాయా? ఇందులో ఏది బాగుందో నాకు కామెంట్లో చెప్పండి. ఆ చీరల్లో కొన్ని ఇవన్నీ మొత్తం 1 2 3 4 5 6 7 ఇవి అక్కడ కూడా తీసుకురా. ఇట్లా అక్కడ లోపల పెట్టేసాను. గట్టిగా ఉంది. ఇది ఒక వెరైటీ. ఇవి 4. ఇవి 4. ఇవి ఎక్కువ శాతం మన వీడియోలు రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళకి గిఫ్ట్లు ఇద్దామని చెప్పేసి నేను తీసుకున్నాను. కొన్ని ఈ ఐటమ్స్ అయితే వాచీలు పిల్లలకి. ఇవి లిప్స్టిక్, ఇది లిప్ బామ్, ఇవి ఐబ్రోస్ తీసుకునే ప్లక్కరు కర్స్. ఇది వచ్చి సీరియస్ అండి. ఎక్కువ మొత్తంలో తీసుకునే గిఫ్ట్స్ అండి. 1 2 తీసుకున్నాయి, ఇంట్లో తీసుకున్నాయి. ఎక్కువ తీసుకునేవి మాత్రం గిఫ్ట్లు. ఇది కూడా మనం బట్టలు అవి వేసుకునేది బాస్కెట్ లాగానే మనం ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు అనమాట. లెంతీగా పట్టకుండా ఉంటుంది అన్నమాట, చిన్నగా. చూస్తారు బాస్కెట్ మనం వాటర్ తీసుకోవచ్చు. ఇది ఇక అందరూ తెలుసు, మీరు అమెరికా పోతే కంపల్సరీ చాక్లెట్లు. ఇది ఒక ప్యాకెట్. కావాలంటే ఇస్తుంది, ఎవరికి కావాలంటే ఎక్కువ అంటారు మా విద్య. ఇవి 2, ఇక 2 అయితే మెత్తగా అయిపోతున్నాయి అని ఫ్రిడ్జ్లో పెట్టున్నాయి. ఇంతవరకు అయితే ఇంకా కొన్ని అయితే మిస్ అయినాయి కదా, ఎక్కడ పెట్టామో సూట్ కేసులో ఉన్నాయి. అటు వచ్చి ఒకసారి అది నాకు లాగా చూద్దాం అసలు ఎక్కడ ఉన్నాయి మరి. కిందది ఇది ఒక సెంట్ బాట్లు. ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్సే. ఇంకా అస్తమానం ఏముంటాయండి, అక్కడేం తీసుకురావటానికి. ఏదో మనం వెళ్ళామని చెప్పి తీసుకురావటమే కానీ ఇక్కడ ఉండే అక్కడ ఉంటాయి. కాకపోతే ఏదో ఒకటి తీసుకురావాలని చూస్తుంటారు. ఇక పర్సులు ఇందాక ఏడు ఉంటుంది, ఏమైనా అనుకుంది దాని కింద పడ్డాయి. ఇవ్వండి కొన్ని అయితే బయటికి వెళ్ళిపోయానండి ఆల్మోస్ట్. ఆల్రెడీ మా సార్ కొన్ని అయితే వెళ్తా తీసుకెళ్ళారు, చేసేయటం కూడా అయిపోయింది. ఇవ్వండి ఇది సెంటే. ఈ 2 కూడా సెంట్ బాటిల్స్. వచ్చి ఇంకేమున్నాయి, ఇగో ఈ ఫ్లవర్ వాజ్ ఒకటి తీసుకున్నాను, బాగుంది. ఇదైతే ఫ్లవర్ వాజ్ ఒకటి. అయితే నేను ఇంకా కొన్ని అయితే తీసుకున్నా కానీ అవి రాలేదు. ఫస్ట్ అదే స్పెట్స్, హ్యాటు చూపించా కదా, అవి పాకలేవని చెప్పేసి అమెజాన్లో ఆర్డర్ పెట్టారు. అవి రాలేదు. వదిన అక్కడే ఉన్నారు కదా, వదిన వచ్చేటప్పుడు తీసుకొస్తారు అవి. ఇప్పుడు అయితే నేను ఇవి తీసుకొచ్చాను. మా వాళ్ళు అయితే ఒక పట్టానైతే నచ్చరు ఏది కూడా. చూస్తాం 1 4 సార్లు చూస్తాం, బాగలేదంటాం, మళ్ళీ ఇంకో షాపుకి పోవటం, అక్కడ బాగలేదు ఆర్డర్ పెడదామంటారు. నాకైతే ఈ వాచీలు అయితే 2 బాగా నచ్చింది. ఇవి కూడా నచ్చింది, శారీ కూడా నచ్చింది.
శారీ నాకు ఒక్కదానికి అంటున్నారు, వాళ్ళ డాడీకి కూడా తెప్పించింది బట్టలు. నాకు తెలవకుండానే మా పాప ఇండియా నుంచి ఆర్డర్ పెట్టి తెప్పించింది అవి. అంటే అత్తగారు చనిపోయాక 3వ నెల వస్తుందని చెప్పేసి బట్టలు పెట్టాలని చెప్పేసి తీసుకొచ్చారంట వాళ్ళ అత్తల కోడలు చెప్పుకొని. నాకు తెలవదు వెళ్ళేదాకా కూడా. ఇవి కూడా బాగున్నాయి, మా కోడలు తీసుకున్నాయి ఇవి డైమండ్స్. నా ఆనందాన్ని అయితే మీతోటి ఇలా పంచుకున్నానండి. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకసారి అయితే మళ్ళీ దగ్గర పెట్టి చూపిస్తానండి. చాక్లెట్ కావాలని పంపిస్తాను. చాక్లెట్ పంపిద్దామా? అటు వచ్చింది అట్లా. ఇవ్వండి ఒక్కసారి అయితే దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను. ఇవ్వండి మన ఐటమ్స్. ఇంకా కొన్ని రావాలి, అవి వచ్చాక అంటే మళ్ళీ చెయ్యను అనుకోండి. అవి కొన్ని వదిన వచ్చేటప్పుడు తీసుకొస్తారు. ఇవైతే ఇప్పుడైతే నేను తీసుకొచ్చినవి చూపించాను అన్నమాట. అంతేనండి.